ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ స్ట్రాబెర్రీస్‌ని రొటీన్‌గా ఎప్పుడు ఒకేలా తినలేం కదా! ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకునేవాళ్ళు ఈ స్ట్రాబెర్రీ విత్ హాట్ చాక్లేట్‌ని ఒకసారి ట్రై చేసేయండి. డెఫినిట్‌గా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లోనే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, సాల్ట్ ఏసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి. స్ట్రాబెర్రీస్‌లో బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకటికి 2 సార్లు క్లీన్ చేసుకోండి. వీటికున్న లీవ్స్ అన్నీ కూడా తీసేసుకొని, ఇంతకీ మీలో ఎంతమంది ఆల్రెడీ స్ట్రాబెర్రీ విత్ హాట్ చాక్లేట్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది. బయట ఇది తీసుకోవాలంటే మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది కాస్టు. సో, ఇంట్లోనే ట్రై చేస్తే మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా ఆ టేస్ట్ అనేది ఫీల్ అవుతారు. సో, ఇంక ఇప్పుడైతే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న స్ట్రాబెర్రీస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు డార్క్ చాక్లెట్‌ని గానీ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్‌ని గానీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో చాక్లెట్‌ని అయితే మెల్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్‌ని మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ మీద అయితే యాడ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లోనే మనం ఇదైతే చేసేసుకోవచ్చు. నిజంగా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు, చాక్లేట్ లవర్స్‌కైతే ఇది పిచ్చగా నచ్చేస్తుంది. సో, ఇంకెందుకు లేట్ ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ స్ట్రాబెర్రీస్‌తో ఒక్కసారి ఇలా స్ట్రాబెర్రీ విత్ హాట్ చాక్లేట్‌ని ట్రై చేసేయండి. మీరు కూడా ఈ టేస్ట్‌కి ఫిదా అయిపోతారు. అంత బావుంటుందనమాట. డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఫైనల్‌గా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!